హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయగాక. ఆమేన్. అలాగే చూడండి ప్రియదేవుని ద్వారా ఈ దినాల్లో చాలా మంది 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. కానీ ఏ ఉపవాస ప్రార్థన అయినప్పటికీ కూడా ఏంటంటే ఉపవాసము అనేది నీ శరీరాన్ని ఆయాసపరచుకొని దేవునికి సమీపంగా ఉండేదే ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉపవాసంలో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మానవుని లోపల బలంగా నిండడానికే ఉపవాస ప్రార్థన చేస్తాను. జయించలేని కార్యం ఏదైతే ఉంటుందో దాన్ని జయించడానికే ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తాను. హల్లెలూయా. ఈ ఉపవాసము ద్వారా ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో శరీరంలో ఉన్న పాపపు కోరికలు కానీ పాపపు ఆలోచనలు కానీ తిండిపోతనం కానీ తిరుగుబోతుతనం కానీ లోకాశలు కానీ ఇవన్నీ చంపడానికే దేవుడు ఉపవాస ప్రార్థన నియమించాడు. ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఆచార సంబంధంగా వాళ్ళు ఉపవాసం చేసి వాళ్ళు ఒక సంబంధం కలిగిన వాళ్ళు కూడా 40 దినాలు వాళ్ళు ఒక రకమైన వస్త్రధారణ ధరించుకొని వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత అది అయిపోయిన తర్వాత తెల్లవాళ్ళ నుంచి తాగే వాళ్ళు ఎంతోమందో, భయంకరంగా తిట్టే వాళ్ళు ఎంతో, దాడులు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తర్వాత ఇంకొక సంతతి వాళ్ళు కూడా ఉపవాసం చేస్తూ ఉన్నారు. చేసి వాళ్ళు కూడా ఒక సమ్ టైంలో భోజనం చేస్తూ ఉన్నారు. కానీ ఉపవాసం అనేది ఎలాంటి ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమే. ఈ ఉపవాస పరిమాణాలను మనం తెలుసుకోకపోతే, ఎందుకనంటే ఈ ఉపవాసము కనుక లేకపోతే అపవాదిని జయించలేవు, సమస్యను జయించలేవు. ఎందుకనంటే మనం గతంలో దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఏం చేసిందంటే యెహోషాపాతు మీదకి నలువైపులో వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేసిందంటే కొంత భయపడినప్పటికీ కూడా యెహోషాపాతు ఏం చేసిందంటే ఉపవాసము ఉండాలని యూదా పట్టణం అంతటా కూడా చాటించి అందరినీ ఉపవాసం చేసడానికి సమకూర్చాడు. అయితే నేను ఆచార సంబంధమైన ఉపవాసంలో ఏమి శక్తి లేదు, ఏం బలం లేదు. ఆచార సంబంధంగా నువ్వు చేసి, ఎందుకనంటే యేసు ప్రభు కొరకు నువ్వు ఏ సానుభూతి చేయవలసింది ఏది లేదు. ఎందుకు అనంటే యేసు ప్రభు 40 దినాలు శ్రమ పడ్డాడు కదా. ఆల్రెడీ యేసు ప్రభు శ్రమ పడ్డాడు. శ్రమను ఏం చేసిందంటే శిలువ మరణం ద్వారానే అపవాదిని ఎదిరించాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడై లేచి ఆయన సజీవుడుగా అనేకులకు కనపరుచుకున్నాడు, నేను సజీవుడనని. అయితే ప్రియదేవుని ద్వారా ఉపవాసం అనేది ఎవరికి అని అంటే మనం చూడవచ్చు. ప్రియదేవుని ద్వారా మన ఉపవాసాన్ని మనం గమనించాలి, ఎలాంటి ఉపవాసం మనం చేద్దామని. హల్లెలూయా. ధనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. మనం అలాగనే, ఎందుకనంటే ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఆచార సంబంధమైన ఉపవాసాలు చేసేవాళ్ళు ఉన్నారు ఆచారంగా. ఎందుకనంటే ఊర్లు తిరుక్కుంటా, పల్లెలు తిరుక్కుంటా, తినుకుంటా, తర్వాత పని చేసుకుంటా, గుద్దులాడుకుంటా, గొడవలు పెట్టుకుంటా, అల్లర్లు చేసుకుంటా, తర్వాత భయంకరమైన మాటలు మాట్లాడుకుంటూ చేసేది ప్రార్థన కాదు. అది దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నావు. అయితే ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ దేవుడు. ఎందుకనంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేదే ఉపవాసం. ఉపవాసము ఎందుకనంటే ఆ ఉపవాసము ప్రతిష్ఠిత దినమని, మనోహరమైన దినమని, ఎందుకనంటే అది ఘనమైనదని నువ్వేం చేయాలంటే దాన్ని ఆచరించాలి.
అయితే నేటి సమాజం ఏమైపోయిందంటే మామూలుగా ఏదో ఒక ఉపవాసం చేసి ఇక అయిపోయింది కదా, ఉపవాసం చేసాము, ఎందుకనంటే తినేంత తిండి తిని అది ఉపవాసం కాదు. అది చాలా భయంకరమైన దరిద్రం. ఉపవాసం అనేది ఏం చేయాలంటే దేవునికి నీకు ప్రతిష్ట చేసుకున్నది, దేవునికి నీకు అనుబంధమైంది, దేవుడు నువ్వు కలిసి చేసేది, దేవుడి దగ్గర నుంచి ఏ శక్తి కావాలో, ఏ సమస్య కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఉపవాసం ద్వారా ఏం చేస్తారంటే దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో, లేక నీ సంఘంలో, లేక నీ వ్యక్తిగత జీవితంలో, నీ భవిష్యత్తులో ఘనమైన కార్యాలు చేసేదే ఉపవాసం. హల్లెలూయా. అయితే ఉపవాసం అనేది ఎందుకో ఇలా చేసేసి ఇక మేము ఉపవాసం చేసామండి, మంచిగా తినండి, వాళ్ళ ఇంటికాడ ఉపవాసం పెడితే తిని, ఇది చేసేది ఉపవాసంగా దరిద్రం కొరకే. అయితే చూడండి, ఈ బైబిల్ చెప్తా ఉన్నది చూడండి, యెషయా గ్రంథం, ఈ ఉపవాసం అనేది ఆ ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించేది అన్నట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 58వ అధ్యాయము 14వ వచనం. నీవు దేవుని యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. చప్పలు బట్టి ప్రభుని కనపడు. ఎక్కడ ఎందుకనంటే దేవుడు ఏంటంటే ఇక్కడ అనే మాట ఏంటంటే నువ్వు ఈ ఉపవాసం అనేది దేవుని యందు ఆనందించడం, దేవుని యందు సంతోషించడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఘనపరచడమే ఉపవాసంకున్న లక్షణం. అయితే ఈ ఉపవాసం ఏం చేస్తంటే ఎప్పుడు దేవుని యందు ఆనందిస్తున్నాం. మనం లోకములో ఆనందించడము కాదు, దేవునిలో ఆనందించడం. దేవుని యందు నువ్వు ఆనందిస్తే ఏం చేస్తాడంటే దేవుడట దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో మీద నిన్ను ఎక్కించేదా. ఎక్కడ ఉన్నతమైన స్థలముల పైన నిన్ను ఎక్కిస్తానని దేవుడు అంటావు. అయితే ఏ ఉపవాసము నువ్వు చేసేది, ఎలాంటి ఉపవాసము? దేవునికి అనుకూలమైందా, మనుషులకు అనుకూలమైందా, నీకు అనుకూలమైందా, లేకుంటే అపవాదికి అనుకూలమైందా ఉపవాసం? చాలా మంది జీవితాల్లో ఈ ఉపవాసాలు చేసేసి అయ్యా ఇక అయిపోయిందా అంటే నీ బ్రతకనైనా మారిందా? నీ ప్రార్థన ద్వారా నీ వ్యక్తిత్వం మారిందా? నీ స్వభావం మారినాయా? నీ ఆలోచన మారిందా? నీ బుద్ధి మారిందా? నీ కుటుంబం మారిందా? దేవుడి నుంచి సహాయం చేయనప్పుడు నువ్వు ఎలాంటి ఉపవాసం చేస్తున్నావు? ఎలాంటి ఉపవాసం చేస్తున్నావు? చూడండి, అదే యెషయా గ్రంథం చూడండి 58వ అధ్యాయము చూడండి 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తారు. రెండు పడవల ప్రయాణం కాదు, వన్ వే. ఎందుకనంటే దేవుని మార్గం వేరు, నీ మార్గం వేరు. దేవుని ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. దేవుని కార్యాలు వేరు, నువ్వు చేసే కార్యాలు వేరు. ఇక్కడ చూడండి, ఎందుకనంటే మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మేము ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవని అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తారు. చదవమ్మా. మీ పనివారి చేత మీరు కఠినమైన పనులు చేస్తా అంటారు, చేయరాని పనులు చేయిస్తా అంటారు. అదా ఉపవాసం? అదా నా ఉపవాసం? వ్యాపారం చేసుకుంటా, ఊర్లు
కలిసిన వాళ్ళకల్లా నేను ఉపవాసమే. ఎక్కడ ఉండాలి ఉపవాసం చేస్తే? ఎక్కడ? మందిరంలో ఉండాలి. దేవుడిని ఆనందిస్తున్నాడా, అసహించుకుంటున్నాడా, చీకొట్టించుకుంటున్నాడా, చీ అంటున్నాడా? అందుకే ఇక్కడ ఉపవాసం అనగా ఎందుకనంటే, మీరు ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తురు, మీరు పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయము గుద్దులాడచ్చు, మీరు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉంటారు, అదా ఉపవాసము. అదే నా ఉపవాసం. ఎందుకనంటే చూడండి దేవుడా, దేవుడు ఈ ఉన్నతమైన శిఖరాలను ఎక్కించాలి అంటే, పెద్ద కుప్పంచి దీళ్లను లేవనెత్తాలంటే దేవునికి అనుకూలమైన ఉపవాసం చేయాలి. ఇక్కడ అంటాడు, మీ కంఠస్వరము పరమున వినబడినట్లు మీరు ఉపవాసం ఉండాలి. అయ్యో, నా ప్రార్థన పరలోకమందున్న దేవుడు వినాలి, నా ప్రార్థన. ఆ దేవుడు దిగి వచ్చి నా ఆలోచన వినాలి, నా మనవులను వినాలి, నా గోడును వినాలి, నా మూలుగులను వినాలి, నా వేదన వినాలి, నా కన్నీళ్లను చూడాలి అని చేసే వాళ్ళు చాలా తక్కువ. మేమండి 40 రోజులేనండి, మేము కుటుంబం అంతా ఉపవాసమే అండి. మధ్యాహ్నం అంతా మత్తుగా ఎంత తింటామో నీకు తెలియదు వాస్తవం. అయితే ఇలా గుద్దులాటపడకుండా ఏంది వ్యాపారం చేసుకుంటా చేసేది ఉపవాసం కాదు. అందుకే అక్కడ ప్రవక్త అయిన చెప్పిన మాట, మనం చెప్పే మాట ఎందుకంటే చూడండి ప్రియదేవుని ద్వారా మనము చేసే ప్రార్థన దేవునికి ప్రతిష్ట చేసుకునేది. ఎందుకనంటే ఈ ప్రార్థన అనేది దేవునికి మనకు సంబంధం, మనుషులతో కాదు. మనము దేవునితో ప్రతిష్ట చేసుకొని, అయ్యా ఎందుకు అనంటే దీని నుంచి విడిపించాలి, దీని నుంచి నాకు సహాయం కావాలి, దీని నుంచి నాకు విమోచన కావాలి, లేక నేను బలహీనంగా ఉన్నా దేవుని శక్తి కావాలి, దేవుని బలం కావాలి, దేవుని అభిషేకం కావాలి. అది ప్రార్థన. అందుకే ప్రేమ తెలిపాలి. మనం చాలా జాగ్రత్తగా మనం చదువుదాం. ఇప్పుడు చూడండి, ఇది మీరు ఉపవాసమా అని మనం అనుకో అంటే చూడండి ప్రేమ తెలిపారా. అలాగనే 5వ వచనం కూడా మనం చదువుదాం. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వల్ల తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా? అటు ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? చూడాలమ్మా, ఇటు హల్లెలూయా. అందుకే మనం ఎలాంటి ఉపవాసం చేసుకున్నాము? నీ ఉపవాస జీవితంలో ఎందుకనంటే దేవుని కార్యాలు మనం చూడాలి. అయితే ఆ ఉపవాసాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ చూద్దాము, మనం 13వ వచనం చదువుదామా. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా. ఎందుకనంటే నీ పనులన్నిటికీ సెలవు. నీ పని ఏ పని కూడా నీ ఇంట్లో చేయకూడదు, నువ్వు ఎక్కడ కూడా పని చేయకూడదు. ఏది చేయకుండా దేవునికి ఇది ఒక ప్రతిష్ఠితమైన దినము, మనోహరమైన దినము, దేవునితో గడిపే దినము. నేను దేవుని కార్యము చూసేదాకా, దేవుడు నా మనవిని వినేంత వరకు నేను చేయాలి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. అక్కడ అంటాడు, వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నువ్వు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠితమని, ఘనమైనదని అనుకొని దాన్ని ఘనంగా నువ్వు ఆచరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమేనా అంతఃపురం చేరాలని నా తాపత్రయం. పరలోకమేనా అంతఃపురం చేరాలని
నువ్వు ఉపవాసమే చేయడము రాదే, ఇక ఉపవాసము తెలుసుకోవడానికి ఇష్టపడవే, ఉపవాసం చేయడానికి ఇష్టపడాలి. ఏదో ఆదివారం లక్షిపోయితే ఇక నాకు మంచిగా పరిస్థితులు మారాలి, నేను ఇన్ని సంవత్సరాల గుడికి పోయినా నాకు దేవుడు ఏం చేసిండు, నాకు దేవుడు ఏం చేసిండు, నాకేం కార్యాలు చేసిండు. ప్రార్థన కట్టుకున్నావా నీ జీవితాన్ని? ప్రార్థన అంటే తెలుసా? ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? వాక్యాన్ని ఎంతసేపు చదువుతున్నావు? వాక్యాన్ని ఎంతసేపు వింటున్నావు? వాక్యం ద్వారా ఎంతగా నువ్వు ఆనందిస్తా ఉన్నావు? అందుకే దేవుని కదా మనం చూడాలి, దేవుని కార్యం. ఇక్కడ అంటాడు, ఇక్కడ నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల అంటే తర్వాత లోకవార్తలు కూడా కావాలి, తర్వాత నీకు ఇష్టమైన పనులన్నీ చేయాలి, వ్యాపారం చేయాలి. అయ్యా 40 దినాలనయ్యా, చప్పట్లు కొట్టండి అమ్మ కొరకు. ఈ ఉపవాసం ద్వారా ఏం జరిగింది నీకు? ఫోన్లేనే, సీరియల్లేనా, ఇంట్లో అన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ ఏమైపోయింది అన్న కార్యం జరిగిందా? ఇక్కడ లోక వార్తలు, నీకు ఇష్టమైన పనులు బంద్ అయినాయా? వ్యాపారం బంద్ అయిందా? లోక వార్తలు చెప్పుకుంటున్నావు. ఎక్కడ దేవుడిని ఎక్కించేది? దేవుని మాటలన్నీ పక్కన పెట్టేసి ప్రార్థన చేసేది పక్కన పెట్టి లోకం గురించి చెప్పడము, వాళ్ళ గురించి చెప్పడము, వీళ్ళ గురించి చెప్పడము, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, తర్వాత ఈమె ఈ సీర కట్టుకున్నది, ఆమె ఆ సీర కట్టుకున్నది, ఆమెకి ఇట్లాంటిది అనుకుంటే మనం ఇవి చెప్పుకోవడమే అయిపోతుంది కదా. అయితే ఉపవాసం అనేది దేవుడు చేసే కార్యం. అందుకే ఇక్కడ యెహోవా యందు ఆనందించడం వల్ల, దేవుని యందు ఆనందించే ఎలాగోనంటే మొదట దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. ఉపవాసము ద్వారా ఏం చేయాలంటే శరీరక్రియలన్నీ చంపబడి లోకవార్తలన్నీ బందీ చేసి ఏం చేయాలంటే దేవునిలో ఉండి నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకంగా ఆయన స్వరాన్ని వినడానికి, ఆయన ఆలోచన వినడానికి నువ్వు ఎప్పుడైతే అన్ని పక్కన పెట్టేసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ప్రభువు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ద్వారా ఏం చేస్తాడో చూడండి, మనం చూద్దామా? 6వ వచనం చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు ఉపవాసం అది. దుర్మార్గుడు ఎలాంటి కట్టు కట్టాడు? నీ ఇంట్లో ఎవరు కూడా ఐక్యమత్యము లేకుండా వాడు ఒక జల్లు వేసాడు. నీ ఇంట్లో ఐక్యమత్యము లేకుండా, మంచిగా లేకుండా వాడు ఒక కట్టు కట్టాడు. వాని పరిధిలోనే ఉంటావు. నువ్వెంత చెప్పిన, ఎందుకనంటే దేవుని మాటకు నువ్వు లోపడకుండా వాడు ఏం చేస్తాడంటే అమ్మా దాటానికి వెళ్ళు. లోకంలో చెప్తలేదు వాళ్ళు ఉపవాస ప్రార్థన, నువ్వు అట్లనే చెయ్యి. వాళ్ళు తిరుగుతలేరు, మళ్ళీ సినిమాల చుట్టూ సీరియళ్ళ చుట్టూ తిరుగుతలేరు. తర్వాత మంది అంత అయిపోయినాక మళ్ళీ బూతులు మాట్లాడతలేరు. తర్వాత అక్కడిక్కడ గొడవలు చేస్తలేరు. గదేని కాదు ఉపవాసం. ఇక్కడ చూడండి, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు. ఎందుకనంటే ఆ కట్లు ఎక్కడ ఉన్నాయి? ఆ కట్లు నీ ఇంట్లోనే ఉన్నాయి. ఆ కట్లు అపవాది వేసి ఏం చేశానంటే నిన్ను కదలకుండా, మెదలకుండా, పాడకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యాలు చదవకుండా వాడు కట్టిండు నిన్ను. నువ్వు ఏంది వాక్యాన్ని చదవకుండా, ఆత్మను పొందకుండా ఇట్లనే శరీర సంబంధంగా తిరుగు.
శరీర సంబంధంగా తిరుగు, ఆచార సంబంధమైన భక్తి చేయి, ఆధ్యాత్మికంగా ఎదగకు, ఆత్మతో నింపబడకు, అన్య భాషలద్దు, సైతం చెప్పే ఆలోచనని. ఎందుకనంటే లోకాన్ని గురించి ఎంతైనా చెప్పుకుంటావు కానీ దేవుని గురించి ఇంత కూడా చెప్పదు. ఒక మంచి మాట కూడా, అమ్మా ఊళ్ళో మంచి ప్రార్థన జరుగుతుంది, మంచి ఏగరస్తాండి, రండి అమ్మా, దేవుడు నా స్థితిని మార్చాడు, నీ పరిస్థితిని మార్దాం, నేను ఉపవాసం ఉంటున్నా, నువ్వు కూడా ఉపవాసం ఉండు అని నువ్వు చెప్పలేవు మాట. ఎందుకనంటే ఆల్రెడీ నేను కట్టేసాడు, నీలో నుంచి ఏ మంచి మాట రాకుండా వాడు కట్టేసాడు. ఆచార సంబంధంగా ప్రార్థన చేస్తావు కానీ ఆధ్యాత్మికంగా ప్రార్థన చేయలేవు, ఆత్మతో ప్రార్థన చేయలేవు. ఎందుకు అనంటే ఈ అపవాదం ఏం చేసిందంటే శరీర సంబంధంగా ఉండడానికే వాడు నిన్ను కట్లన్నీ వేసి పెట్టిండు ఆల్రెడీ. నువ్వు కదలద్దు, మెదలద్దు. ఈ దినం నా కట్లని తెగిపోవును గాక. హల్లెలూయా. అపవాది దుర్మార్గులు కట్టిన కట్లని తెగిపోవును గాక. అయితే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడి మాని మేకులు తీయుటయు. అపవాది కాడి పెడతాడు. ఒక కాడి ఏం చేస్తాడు, కట్టి పెడతాడు. గాడిద లెక్కన తాగుబోద్దని ఏం చేస్తాడు వాడు, ఏంటంటే తాగలేదు ఉండడు. ఆ కట్లు విప్పడము దేవుని యొక్క ఉపవాసంలో ఉన్న శక్తి. నువ్వు ఉపవాసం ఉంటే నీ భర్తకున్న త్రాగుడు కట్లన్నీ ఏమైపోతాయంటే తెగిపోతాయి. నువ్వేంటంటే ఇక ఉపవాసం చేయి, ఊర్లైనా పోతావు కానీ ఉపవాసం మాత్రం చేయి. ఏంటంటే ఉపవాసం చేస్తే పేరు ఉపవాసం కానీ తిరగని ఊరేంది, తిరగని బస్సు ఏంది. దేవుడు ఇక్కడ ఏమంటాడు, మీ కంఠతోని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటే దేవుని యొక్క పరమున దేవుని యొక్క నీ పరలోకమున్న దేవుడు నీ స్వరము వినాలని నువ్వు ప్రార్థన చేయవు అంటుండే. అయితే ఇక్కడ అంటే అపవాది కట్టిన కట్లు ఏం కావాలంటే ఆ కట్లు తెగిపోవాలి. తర్వాత కాడిమాని మేకులు, అనేకుల మీద కాడి, అప్పు అనే కాడి, రోగం అనే కాడి, శాపం అనే కాడి, సంతానం లేని అనే కాడి, ఇవన్నీ కాడులు అవి. ఈ కాడి పెట్టాడు, అప్పు అనే కాడి, సమస్యలనే కాడి, గొడవలనే కాడి. ఇవన్నీ కూడా ఏం చేస్తాడంటే వాడు పెట్టాడు. అవన్నీ ఏం కావాలంటే ఉపవాసం ద్వారానే తెగుతా. అంటే ఆ కాడిమాను తీయుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఏది నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం అది. ఇవి 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 ఆ కట్లు దిగకుండా, ఆ కాడి తీయకుండా, బంధకాల్లోనే ఉండి, తర్వాత అక్కడనే ఉండి చేసేది ఆ ఉపవాస ప్రార్థన వల్ల ఏం ఫలితం లేదు. అయ్యా అది పెద్ద చర్చ అయితే సరి అయిన ఉపవాసం ఉన్నదాన్ని నీ ఆత్మీయ జీవితం వెలుగుతావు. అందుకే ఈ దాని ద్వారా మనం ఏం కావాలంటే ఉపవాసం అనేది ఏం చేయాలంటే శరీర క్రియలు చనిపోయిన తర్వాత ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఉపవాసాన్ని ద్వారా దేవుడు ఏం చేసిందంటే అది ఉపవాసము, ఇది దేవునికి అనుకూలమైన ఉపవాసం. కాడే విరగొడలే, తాగుడు పోయిందని ఇట్లా చెప్పు, నేను చెప్తా. సమస్యలు పోయినాయా, లేమి పోయిందా, గొడవలు పోయినాయా, అప్పులు పోయినాయా? ఎందుకనంటే ఉపవాసము ఒకవేళ నీకు శరీరం సహకరించకపోతే కొంచెమైనా తక్కువనైనా కొంచెం తినుకుంటానైనా చేసి ఏం చేయాలంటే కొంత ప్రభుకు టైమింగ్, ప్రభు ఈ టైం వరకు ఉంటాను, ఇంకా నువ్వు శక్తితో నీకు ఎక్కువ ప్రార్థన చేస్తావు ప్రభు, ప్రభు దగ్గర కోరుకో, శక్తిని ఇస్తావు.
అయితే ఉపవాసము ద్వారా ఏం కావాలంటే దేవుడు అక్కడ ఏమంటాడు, నేను నీ యెహోవా యందు ఆనందించడం వలన ఎందుకనంటే నరుల బలం యందు గుర్రముల సత్తువ యందు దేవుడు ఆనందించేవాడు కాడు. తర్వాత ఎందుకు అనంటే చూడండి, ఇక్కడ మనం చూడండి కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 10వ వచనం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు, నరుల కాలు సత్వం యందు ఆయనను ఆనందించాడు. ఎందుకనంటే నీ బలాన్ని బట్టి గుర్రంలాగా బలమున్నా కానీ ఆయన సంతోషించాడు, నరుల కాలి సత్వ చేత ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆనందించువాడైనాడు. చెప్పండి కొట్టి ప్రభువులు. అంటే నువ్వేం కావాలంటే దేవుని కృప కొరకు ప్రార్థన చేయాలి. దేవా, ఈ దినమున నేను ఉపవాసం ఉండే నీ కృప నాకు దయచేయి అయ్యా. ఎలా ప్రార్థన చేయాలో నీ కృప నాకు దయచేయి. ఎందుకు అనంటే దేవుడు నీ బలహీనతల యందు నా కృప నీకు చాలును అంటాడు. ఎందుకు అనంటే ఏది చేయాలన్నా దేవుని కృప కావాలి. నువ్వెందుకనంటే దేవుని దగ్గర అడగాలి, దేవా నీ కృప నాకు కావాలి. ఉపవాసము ఈ దినమంతా ఉపవాసం చేయడానికి నీ కృప నాకు కావాలి అని దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. దేవుని దగ్గర అయ్యా ఉండే నీ కృప నాకు దయచే ప్రభా, ఒక ప్రత్యేకంగా ప్రతిష్ట కలిగి నీ సన్నిధిలో కనిపెట్టుకోవడానికి కృప దయచేయి. నీ బలం ఉన్నదని కానీ జ్ఞానం ఉండగాని లేకుంటే గుర్రంలాగా నేను పరిగెత్తగలుగుతా, నాకు ఎంతో డబ్బు ఉన్నది, నీ పట్టు నేను బట్టి సంతోషపడడు దేవుడు. ఎందుకనంటే దేవుని దగ్గరనే ఆయనలోనే సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. హల్లెలూయా. ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఆయన నీకు ఏది కావాలన్నా ఇస్తాడు. కానీ ఆయన కృప కొరకు కనిపెట్టుకో. ప్రభా, నేను మాసానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండాలి, ఒక దినం. ఆ ఉపవాసం ద్వారా అది నీకు ఇష్టమైన ఉపవాసం కావాలి. ఆ ఉపవాసం ద్వారా నా కుటుంబంలో అపవాది కట్టిన కట్లన్నీ తగ్గిపోవాలి. ఈ కాడిమని విరగొట్టబడాలి ప్రభా. అయ్యా, బంధింపబడిన వారికి నేను చేస్తున్న ప్రార్థన ద్వారా విడుదల కలగాలి ప్రభా అని చేస్తాను. దేవునికి ఉపవాసం ఇష్టమైంది. హల్లెలూయా. అయితే కృప నాకు దయచేయి ప్రభా అని అడగాలి. నీ కృప నాకు దయచేయి. ఎందుకు అనంటే కృప ద్వారానే ఏది చేయాలన్నా దేవుని కృప కావాలి. అందుకే అక్కడ అన్నాడు నీ కృప. ఎందుకనంటే తన యందు భయభక్తులు గలవారు చేసేది ఏంటంటే లోకాన్ని గురించి మాట్లాడరు, లోక వార్తలు చెప్పుకోడు, వ్యాపారం చేయరు. ఎందుకు అనంటే భయం ఉంటుంది వాళ్ళు. ఎందుకు అనంటే ఆ భయం ఏం చేస్తుందంటే పవిత్రమైన భయం. ఆ భయం ఏంటంటే దేవునికి సమీపంగా ఉండే భయం. ఆ భయం ఏంటంటే మానక చేసేది ప్రార్థన చేస్తాంటారు. ఆ భయం ఏంటంటే వాక్య ప్రకారంగా జీవిస్తాంటారు. ఆ భయం ఏంటిదంటే పవిత్రంగా వాళ్ళ పరిశుద్ధతను కాపాడుకుంటారు. ఆ భయం ఏంటంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు. నేను చేసే హేయమైన కార్యాలు, అబద్ధము మోసపు కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు దేవుడు చూస్తూ ఉన్నాడు అనే భయం ఉంటుంది. అందుకే యెహోవా యందు భయభక్తులు గల వారి యందును ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు దేవుడు ఆనందించేవాడాడు. నేను బట్టి ఆనందపడుతున్నాడా, దేవుడు సంతోషపడతా ఉన్నాడా, దేవుడు దుఃఖపడుతున్నాడు, మనం పరీక్షించుకోవాలి. 10 సంవత్సరాలనే ఒక గంట ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుడిని పట్ల ఆనందపడుతున్నా బాధపడుతున్నా మనం గుర్తించాలి. కొన్ని సంవత్సరాలు అయితే ఉపవాసమే చేస్తున్నాం. ఎందుకు? తిని విని కూడా భ్రష్టత్వోక్తమైతే ఉంటుంది. అనేకులు దరిద్రులు అయిపోతా ఉన్నాడు. పౌలు అంటున్నాడు, బోధించి నేను భ్రష్టుడైపోతానని చెప్పేసి నేను నలగొట్టుకుంటా ఉన్నాడు. ఎలా నలగొట్టుకోవడం? ప్రార్థన ద్వారా నలగొట్టుకుంటున్నాను. ప్రభా, నేను నా జీవితం మారలేదే,
నేను ఇంతమంది బోధిస్తున్నాను, తను నలగొట్టుకుంటా ఉన్నాడు. వాక్యం ద్వారా నలగొట్టుకుంటా ఉన్నాడు, ఉపవాసం ద్వారా నలగొట్టుకుంటా ఉన్నాడు, వాక్యం ద్వారా తన నలగొట్టుకుంటా ఉన్నాడు. ఎందుకనంటే ఇంకా నా లోపల పాపం చావాలి, లోకం చావాలి, లోకాశలు చావాలి, లోక కార్యాలు చావాలి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చావాలని చెప్పేసి తను నలగొట్టుకుంటా ఉన్నాడు. చూడండి ప్రేమ, మనం చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడలో లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినమైపోదును అని నా శరీరమును నలగొట్టుకొని తను లోపరుచుకుంటా ఉన్నాడు. ఎందుకు అనంటే శరీరం వినదు, శరీరంలో కోరికలు ఎన్నో వస్తుంటాయి, తలంపులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, చూసినవి అన్ని కావాలంటే విన్నవన్నీ కావాలంటే ఎందుకనంటే ఏం చేస్తానంటే తాను భ్రష్టుడినైపోతాడేమో అని నల్లగొట్టుకుంటా ఉన్నాడు. విను, నువ్వు ఎంత నల్లగొట్టబడతా ఉన్నావు, ప్రార్థనలు ఎంత నల్లగొట్టబడతా ఉన్నావు, ఉపవాసం ఉంటే ఎన్ని గంటలు ఉంటా ఉన్నావు, ఒక ప్రార్థన చేస్తే ఎన్ని గంటలు ఉపవాసం చేస్తున్నావు. ప్రార్థన లేదు, ఏమైనా తిండి. ఎందుకనంటే ప్రియ దేవుని ద్వారా అనేకుల జీవితంలో భ్రష్టత్వము రావడానికి, ఎందుకనంటే ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే సరి అయిన ప్రార్థన జీవితం లేదు, మొదట. రెండవది ఉపవాసం లేదు, మూడవది వాక్యము చదవకపోవడం, వాక్యాన్ని వినకపోవడం, వాక్యాన్ని గ్రహించకపోవడం, వాక్యానుసారమైన జీవితము జీవించకపోవడం. అట్లా ఏమైపోతుందంటే భ్రష్టత్వం మర్చిపోతావు. అందుకే పౌలు ఏమంటాడంటే పౌలు మాట్లాడే మాట ఏమంటాడంటే, ప్రభువా నీ కృప నాకు కావాలి, ఆయన నా బలహీనత లేదు. ఎందుకనంటే దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు, పౌలుతో చెప్పాడు. ఎందుకు అనంటే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అనుకుంటున్నాను తింటే నేను బాగా ప్రార్థన చేస్తానంట. ప్రపంచంలో తిండిపోతులకున్న దరిద్రం ఎవరికి లేదు. ఎందుకనంటే చూడండి ఎక్కడ మాట్లాడే మాట, ఎందుకనంటే కాగా ఆ క్రీస్తు శక్తి నా మీద నిరీక్షణ నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే సంతోషంగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. చప్పలు కొట్టి ప్రభుని గనప. నువ్వు బలహీనంగా రావచ్చు, కొంత ఉపవాసం ద్వారా కొంత బలహీనం కావచ్చు, కానీ దేవుని బలం నీ లోపల పరిపూర్ణం అవుతాడు. ఎప్పుడు అనంటే ఉపవాసం ద్వారా. ఏదో తినుకుంటా, ఊళ్ళు తిరుక్కుంటా, పల్లెలు తిరుక్కుంటా ఎంతకాలం ఆ దరిద్రం తిరిగేది. అందుకే పౌలు మాట్లాడే మాట, ఎందుకనంటే నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలి. అక్కడ చెప్పే మాట, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు.
నువ్వంటే నువ్వు కృప కొరకు కనిపెట్టుకుంటే అయ్యా అంటే నీ బలహీనత యందు నా శక్తిని లోపల పరిపూర్ణము చేస్తా అంటాడు. ఎవరి శక్తి? దేవుని శక్తి. దేవుని శక్తి. దేవుడి శక్తి ద్వారా నింపబడితే అపవాదిని ఎదిరించగలుగుతాం. అపవాది తంత్రములను ఎదురించుటకు నన్ను, సాతాను కోటలను కూల్చుటకు నన్ను సిద్ధపరచుమయ్యా నీ ఆత్మవరములతో, నన్ను సిద్ధపరచుమయ్యా నీ ఆత్మవరములతో, అభిషేకించుమయ్యా ఆత్మతో నింపుమయ్యా, వరములనీయుమయ్యా ఆత్మఫలములనీయుమయ్యా. తిండిపోతానికి ఏం దొరుకుతుంది? నిద్రే దొరుకుతుంది. తిండిపోతానికి ఏం దొరుకుతుంది? చింపిరి గుడ్డలే దొరుకుతాయి. తిండిపోతానికి ఏం దొరుకుతుంది? ఏమి దొరకదు. సోమరి ఆశపడతాడు కానీ ఏం దొరకదు. అందుకే పౌలు చెప్పే మాట మనం గమనిస్తే ప్రియదేవుని ద్వారా మరొక మాట కూడా మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాము. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. అది గమనించాలి. అయ్యా ఈ దినం ఉన్నా అంటే నీ కృప. నేను అనేది వాస్తవం. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నేను ఎందుకని అంటే దేవుడు అంట, ప్రభా నా వెనుకను ఆవరించాలి, నా ముందు ఆవరించాలయ్యా. అయ్యా నీ చేతిలో నన్ను పట్టి నడిపించాలయ్యా, అడుగులో అడిగేసి నడిపించాలయ్యా, చేతిలో చేసి నడిపించాలయ్యా. నేను ఎక్కడ త్రుటిల్లో కూడదయ్యా నా ఆలోచన. ఎందుకనంటే ప్రభా ఇంతవరకు తీసుకొచ్చినావు ప్రభా, ఇక నడవలేకపోతున్నా, నడిపిస్తే నేను నడుస్తా ప్రభా అని నేను నా ప్రార్థన. అందుకే ఇక్కడ ఏంటి అంటే మనం చూస్తే అయిన ఏమంటాడంటే పౌలు చెప్పే మాట, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలే. నీ పట్ల దేవుడు నీ కృప చూపుతా ఉన్నాడు. ఎందుకు అని అంటే నీకు ఆ కృప చూపుతా అంటే ఆ కృప నిష్ఫలం చేయకు. కృప ఇస్తా ఉన్నాడు. ఎందుకు ఇస్తా ఉన్నాడు? వాక్యం కాదు, పాటలు పాడు, దేవుని ఆరాధన చేయి, ప్రార్థన చేయి. కృప ఇస్తా ఉన్నాడు. ఎందుకు? లేచి వేకోజామున ప్రార్థన చేయి, వేకోజామున వాక్యం చదువు. కృప నీకు ఎందుకు ఇస్తా ఉన్నాడు? ఈ కృప దేవుని పట్ల దేవునికి ఉపయోగించకుండా లోకానికి ఉపయోగిస్తుంది. నిష్ఫలమే, ప్రయోజనం లేదు. అందుకే కృప దయచే ప్రభా. అందుకే ఇక్కడ అనే మాట, నీ కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ఏంది? ఎలా? చదవడం కాదు ఎదుడు. మనం అందరే అందుకే వెళ్ళిపోతా అంటాం. ఇక మళ్ళీ రామ్ బయటికి, అయ్యగారు కూడా వేడి అందుకే. రాసుడు కాదు, మైండ్లోకి రావాలి. ఇది విన్నది విశ్వాసం పెరగాలి, విని ఆచరించాలే కానీ దాని నుంచి ఎడమకు పోకూడదు. అందుకే అక్కడ ఏమంటాడు, నేను వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపనే. చెప్పను పెట్టి ప్రభుని కనప చేయాలంటే, ఉపవాసం చేయాలంటే కృప కావాలయ్యా. ఇది చదవాలంటే కృప కావాలయ్యా. ప్రార్థన చేసే కృప దయచేయ్యా. వేకోజాములు లేసే కృప దయచేయ్యా. అయ్యా వాక్యాన్ని చదివే కృప దయచేయ్యా. వాగ్దానాలు ఎత్తిపెట్టే కృప దయచే ప్రభా. వాక్యానుసారమైన ప్రార్థన చేసే కృప దయచే ప్రభా. అంటే వాక్యానుసారమైన ప్రార్థనవి మొదట ప్రియదేవుని ద్వారా కృప కావాలి. రెండవది ఏంటిదంటే
దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. నువ్వు దేవుడు ఆనందించాలి అని అంటే దేవునికి ఎందుకు అని అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అపవాది కాడి విరగొట్టబడాలంటే ఆత్మతో నింపబడాలి. ఆత్మ లేకపోతే అపవాదిని ఎదిరించలేవు, అపవాదితో పోటీ చేయలేవు, అపవాదిని వాడిని బంధించలేవు. ఎందుకు అని అంటే నీకు ఆత్మ లేదు. ఎందరైతే ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు కుమార్తెలు. ఆత్మ లేకుండా 60 సంవత్సరాల గుడికి రా, నీకెందుకు? ఆత్మ లేదు నీకు, అప్పుడు గట్లే ఉన్నావు, బ్రతుకు మారలే. ఆత్మ లేదు, అన్య భాషలు లేవు, దర్శనం లేదు, లేకుంటే ఒక వివేచన జ్ఞానం లేదు, జ్ఞానవరం లేదు, బుద్ధివరం లేదు. ఎందుకు లేదు? సరి అయిన ప్రార్థన లేదు. లోకంలో లోకల్ చర్చిలు ఎలాగుంటున్నాయా? నలుగుట్లో నారాయణ, గుంపులో గోవిందం. తిన్నామంటే దరిద్రం బాయే. ఏమైపోయింది? వాక్యము రాత్రి పూటనైనా దొరికిన సమయంలోనైనా ఓ గంట చేస్తానా, ఓ దొరికిన సమయంలో గంట ప్రార్థన చేస్తానా. దేవా ఈ దినంలో ఉపవాసం ఉందా అనుకున్నా, ఏదో ఆటంకమైన అయినా పర్లే ప్రభా, ఈ సమయం నుంచే నేను ఉపవాసం ఉంటా, కృప దయచేయంటావా? అయితే ఆత్మతో నింపబడాల ప్రేదేం ద్వారా. ఆత్మ ఎందుకనంటే ఎందరూ ఆత్మ చేత నడిపించబడతారో. చూడండి బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతారో వాళ్ళందరూ దేవుని కుమారులు కుమార్తెలై ఉందరు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని ఆత్మ లేకపోతే సుడిగాలి పర్యాటనే ఉంటాడది, సుడిగాలే. అందుకే దేవుడు వారి పట్ల ఆనందించడు. అందుకే చూడండి ప్రియమైన ద్వారా మనం లూకా సువార్త 4వ అధ్యాయంలో కనుక చూస్తే చూడండి, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న వెంటనే ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ శరీరాకం వల్ల దిగి వచ్చేసింది. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. ఈ బాప్తిసం ఎందుకు అనంటే ప్రభువు నా కొరకు, ఎందుకనంటే ఈ పాంతరోత జీవితం ఎందుకనంటే క్రీస్తు సమాధి చేయబడి తిరిగి 3వ దినమున ఏం చేసినంటే పునరుత్థానపై లేపబడినట్టుగా ఏం చేసినంటే నువ్వు నీ పాంతరోత జీవితం అంతా సమాధి చేయాలి. ఎప్పుడు బాప్తిసంతో. ఇక లోకం లేదు, లోక స్నేహం లేదు, లోకస్తులాగా మాట్లాడడం, లోకస్తులాగా తిరిగం, లోకస్తుల పడితే ఎక్కడ పడితే అక్కడ ఉండం, లోకస్తులాగా సినిమాలు చూడం, బూతులు అబద్ధాలు అసలే మాట్లాడు. బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిసంతో సమాధి, అది సమాధి చేయగానే ఏమైపోయిందంటే యేసు ప్రభు ప్రార్థన చేస్తా అంటే ఆకాశము తెరవబడింది. మరి నువ్వు దేవుడు ప్రార్థన చేస్తే ఏం తెరవబడుతుందో చెప్పాలి. హల్లెలూయా. చదవాలమ్మా. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేస్తా అంటే పరిశుద్ధాత్ముడు ఏం కావాలంటే నీ పైకి శరీరాకారం వలె దిగి రావాలి, పావురం వలె. ఎలా వచ్చేసిండు? పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన పైకి దిగి వచ్చాను. మనము ప్రార్థన చేస్తా అంటే ఏది దిగి వస్తుందో చూడాలి, ఏది తెరవబడుతుందో చూడాలి. అయ్యా వీడు మారడయ్యా, వాడు మారడయ్యా, వీడు వినడయ్యా, వాడు చెయ్యడయ్యా. నువ్వు ప్రార్థన చేస్తాను అసలు ఎప్పుడు ఊళ్ళేనాయా? ఎప్పుడైనా ఏమైనా మనం ఆడేయడం ముచ్చట్లేనా?
తర్వాత నువ్వు లోకము వద్దు అని దేవుడు చెప్తా అంటే లోకంతోనే చెప్తాడు. ఎవడైనా నువ్వు లోక స్నేహం చేసిన ఎడల వాడు దేవుడు శత్రువు అగును. అందుకే చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన పైకి దిగి వచ్చేసింది. ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడినప్పుడు ఏం చేస్తా అంటావు? అన్య భాషలు మాట్లాడుతూ అంటావు. వాళ్ళు మేడగదిలో దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకున్నారు. పరిశుద్ధ బాప్తిసం తీసుకున్నప్పుడు వాళ్ళకి దేవుని ఆత్మ రాకపోతే దేవుని ఆత్మ కొరకు వారు కనిపెట్టుకొని దేవుని ఆత్మ దిగచ్చేంత వరకు కూడా మేడగదిలో ఉన్న యెరూషలేము సంఘంలో ఆ పెంతెకోస్తు పండుగ దినమున ఆ యెరూషలేము సంఘంలో కూడి 120 మంది ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఆ 120 మంది ఏం చేస్తా ఉంటే వాళ్ళంతా ప్రార్థన చేస్తా ఉంటే వారి పైకి దేవుని యొక్క ఆత్మ వారందరి పైకి దిగి వచ్చేసింది. వారందరి పైకి దిగి వచ్చేసింది. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా నిండాను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారి కనబడి వారిని ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. చెప్పలు కొట్టి ప్రభువు ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడాలి. ఎందుకనంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఎందుకు అనంటే ఆత్మ సంబంధులు ఆత్మానుసారమైన జీవితము జీవమును సమాధానమునైనది. ఎందుకనంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది. అది దేవుణ్ణి సంతోషపరచనేరనిది. అయితే దేవుని సంతోషపడ్డది ఏంది? శరీర సంబంధమైన మనసు. బండెడు బంగారం చేయవచ్చు, లక్షలు రేపు అయ్యగారు కొంటావు కదా, ల్యాండ్ అంతా కొంటాను కదా, రేపు 5 లక్షలు తీసుకొని చెప్తావు. కానీ నువ్వు ఆత్మతో నింపబడు. ఫస్ట్ ఆత్మతో నింపబడు. లోకస్తులాగా దిగి అయ్యా మా అయ్యగారు మంచోడు, మా అయ్యగారు మంచోడు, మాకు మంచి సంఘం. నువ్వు ఆత్మతో నింపబడినవా చెప్పు. దేవుని యొక్క ఆత్మ. ఎందుకనంటే వారందరి పైకి దిగి వచ్చినప్పుడు నీ పైకి ఎందుకు వస్తలేదు ఆత్మ? ప్రార్థన చేయడం చేత కాదు, పరిశుద్ధంగా జీవించడం ఇష్టం లేదు. దేవాని కృప నాకు దయచేయని అడగవు. యేసు ప్రభు పైకి దిగి వచ్చినట్టుగానే వారికి కూడా మేడగదిలో వారి పైకి దిగి వచ్చేసింది. దిగి వచ్చేస్తే ఇక్కడ యేసు ప్రభును అన్నట్టుగానే ఇక్కడ చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో చూడండి, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియుడవు, నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఆకాశంలో ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. చప్పలు కొట్టి ప్రభుని గారు. ఆత్మతో నింపబడినప్పుడు ఆనందిస్తాడు. శరీరంతో జీవిస్తే శరీరంలో ఎన్నో పాపపు కోరికలు, శరీరం ఉన్నప్పుడు ఎన్నో పాపపు ఆలోచనలు అత్తనే ఉంటాయి. దాన్ని లోపరుచుకోవడానికి వాక్యం ద్వారా, ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా నలగొట్టబడి అయ్యా అని వాటిని నీ శరీరాన్ని లోపరుచుకోవాలి దేవుడికి. అందుకే అక్కడ ఏం చేసిందంటే ఆయన, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నాను. ఆత్మతో నింపినప్పుడు, కృపతో కనిపెట్టుకున్నప్పుడు ఆనందిస్తాడు. రెండవది, ఆత్మతో నింపినప్పుడు ఆయన ఆత్మతో నింపబడినప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు ఆనందిస్తా ఉంటాడు. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాడు. అందుకే చూడండి, అందుకే ప్రేమ దేని వల్ల మరొక మాట కానీ, ఎందుకనంటే యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు. బలం. హల్లెలూయా. ఇది ఆత్మబలం. ఎందుకనంటే దేవుని యందు ఆనందించుట వల్ల. హల్లెలూయా.
చూడండి నెహెమ్యా గ్రంథము నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయే నన్ను లేవనెత్తెను. నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయే నన్ను లేవనెత్తెను. హల్లెలూయా పాటలు పాడెదను దినమంతా నిన్నే కీర్తించేదను. హల్లెలూయా పాటలు పాడెదను దినమంతా నిన్నే కీర్తించేదను. నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయే నన్ను లేవనెత్తెను. 8వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనిన వారికి వంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి. ఏడవకుగా, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడవనవద్దు. ఆత్మను పొందినాక కూడా కొంతమంది ఏడుస్తాను, ఆత్మ నలిగిపోతాడు. మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోతాడు. ఎందుకనంటే చాలా అదే చేస్తాడు. ఎందుకనంటే ఆత్మ వచ్చింది, ఆ సార్లు అయిపోయిందంటే అపవాది కాడి విరగొడతారు. అంటే ఆ అపవాది కాడి విరగొట్టడానికి ఆత్మతో నింపబడి, ఈ ఆత్మలో నువ్వు మరలా బలం పొందుకోవాలి. ఇక ఆత్మతో నింపబడిన చాలని కాదు. ఎందుకనంటే ఆత్మతో నింపబడిన తర్వాత ఇంకా ఏం కావాలంటే చూడండి, మన బైబిల్ గ్రంథంలో చూడండి. అప్పుడు మొదటి శామ్యూయల్ గ్రంథము ఆ బలము ఎలా ఉంటుందంటే దేవుడు ఆత్మ దిగి వచ్చినప్పుడు ఇంకా ఎలా ఆ నాట నుంచి కూడా బలంగా దేవుని ఆత్మ దావీదు పైకి దిగి వచ్చినట్టుగా మనం చూడవచ్చు, సౌలు రాజు పైకి దిగి వచ్చినట్టుగా మనం చూడవచ్చు. అందుకే ఈనాడు చాలామంది జీవితాల్లో ఎందుకనంటే ఆ దేవుని యొక్క బలము మనము గనక గమనిస్తేప్పుడేది ద్వారా మనం ఎప్పటికి కూడా దేవుని యొక్క బలము చూడవచ్చు. ఇక్కడ చూడండి, మొదటి శామ్యూయల్ 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగి వచ్చును. కొత్త మనసును వచ్చును, కొత్త ఆలోచన వచ్చును. ఆత్మ నీకు వచ్చినప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎందుకు? దేవుడు ఆత్మ ఆయన. అందుకే ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో కనుక చూస్తే ఈ నెహెమ్యాలో కూడా చూసినప్పటికి కూడా ఏమంటాడంటే అక్కడ మీరు యెహోవా యందు ఆనందించడం వలన అక్కడ అంటాడు. ఏంది? అక్కడ వాళ్ళు ఆత్మను పొందినాక కూడా ఇంకా ఏడుస్తూ ఉన్నారు. ఇంకా ఏడిసి ఏంటంటే మళ్ళీ ఆత్మను కురిగిపోయేటట్టుగా చేస్తూ ఉన్నారు. అయితే చూడండి 8వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా చూడండి, ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుతారు. మరి ఏం కావాలంటే బలం నుంచి అధికమైన బలం పొందాలి. హల్లెలూయా. బలంపై బలం పొందాలి. ఎందుకు అనంటే అపవాదిని ఎదిరించాలంటే అపవాది శక్తి మానవుని కంటే ఎక్కువ ఉంటుంది. వాని శక్తిని ఎదిరించాలంటే దేవుని బలం మనం పొందాలి. హల్లెలూయా. దేవుని బలం మనం పొందాలి. అందుకే అక్కడ అంటారు, మీరు ఏడవడం కాదు, దేవుని యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందాలి. వాళ్ళ ఆత్మను పొందారు. ఆత్మను పొందినాక ఆత్మలో ఇంకా బలమైన బలమును పొందాలి. హల్లెలూయా. ఒక్క మాట చెప్పేసి మనం వాక్యాన్ని ముగిస్తలేదు. ఏం కదా, ఇంకొక మాట మనం చూడండి, మన బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే
సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. చూడండి, ఎప్పుడట? యెహోవాను బట్టి సంతోషించడం బట్టి, ఆనందించడం బట్టి. ఏంది అట? అక్కడ యెహోవా యందు ఆనందించడం వల్ల బలం పొంది అంటాడు. ఇక్కడ యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు నీ హృదయవాంఛలు తీర్చబడతా. అంటే మనము దేవుళ్ళో ఉంటే, దేవుళ్ళో ఎక్కువ ఉన్నప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. లోకములో ఎక్కువగా ఉండి 10 నిమిషాలు ఒక అరగంట సేపు దేవునితో గడిపి అయిపోయిందని అనుకుంటే నువ్వు ఏంటంటే లోకంలోనే ఉంటాడు. అందుకే ప్రియదేని ద్వారా చెప్పే మాట మనం గమనించినట్టంటే, మనం బైబిల్ గ్రంథంలో ఆ యెషయా ప్రవక్త చెప్పినట్టుగా మనం ఇంకా అనేకమైన సత్యాలు చెప్పవచ్చు. అందుకే ఇక్కడ అంటాడు, ఆ యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, ఇక్కడ ఈ మాటలు చెప్పుకుంటే ఏంటంటే, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనక ఉండిన యెడల ఏం చేస్తాడంటే, నువ్వు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో నిలుపుతాను. మొదటిగా కనిపెట్టడం, రెండవది ఆత్మతో నింపబడడం, మూడవది దేవుని యందు ఆనందించడం అంటే ఆరాధించడం వల్ల, నాలుగవది చూడండి ప్రియమైన ద్వారా ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యంలో అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడని గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్న. చప్పలు కొట్టు ప్రభువుని. అప్పుడు దేవుడు ఎందుకనంటే, దేవుని మాటలు చదివినా కొద్దీ, దేవుని మాటలు విన్నా కొద్దీ, దేవుని స్వరం విన్నా కొద్దీ ఏమంటాడు, నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భుజిస్తుని, సైన్యంలో అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడని గనుక, యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడని గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నాయి. అందుకంటే ఎందుకు అనంటే, ఎక్కువ ఎక్కడ ఉంటానో దేవుల్లో ఉంటానో, ప్రతినిత్యం కూడా వ్యాపారం చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా, గుద్దులాడకుండా, ఒక ప్రతిష్ట చేసుకొని దేవునితో ఉంటున్నావు. కాబట్టిగా ఏంటంటే, దేవుడు నిన్ను సంతోషించి ఏం చేస్తాడంటే, సంతోషం నిన్ను బట్టి సంతోషపడతాడంటే, దేవుడు చేయని కార్యం ఏమని అంటారు. హల్లెలూయా. ఎందుకు? ఒకప్పుడు నేను లోకంలో తిరిగిన, ఏం లేదు వాస్తవంగా, కట్టెపుళ్ళు ఎక్కువ ఉంటుంది వాస్తవంగా, తిండి దొరకకపోయేది, తిప్పలు దొరకకపోయేది, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు వాస్తవంగా. ఎందుకనంటే, ఎప్పుడైతే దేవుళ్ళలోనికి నేను ఎప్పుడైతే వచ్చేసినో, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఉపవాసం చేయడం ప్రారంభించినమో, దేవుని కార్యాలు జరుగుతావు. హల్లెలూయా. ఎందుకనంటే, పిల్లలు కావాలని డాక్టర్ అన్నాడు. వాస్తవంగా ప్రార్థన చేసిన దేవుడు, విశ్వాసంతో ప్రార్థన చేసిన, దేవుని ఆత్మతో నింపబడిన, దేవుని శక్తితో నింపబడిన, దేవుని ఎనలేని కార్యాలు నా పట్ల జరిగాయి. అందుకే ప్రేమ తెలియదు. అందుకే ఇక్కడ ఇర్మియాకు దేవుని మాటలు దొరికినప్పుడు ఏమైపోయిందంటే, వాటిని భుజించాడు. వాటిని బట్టి ఏం చేశాడంటే, దేవా, నీ పేరు నాకు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందము కలగజేయుచుంది అని చెప్పేసి అక్కడ ఏం చేస్తా ఉన్నాడు చూడమ్మా. సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నువ్వు నన్ను నింపి ఉన్నావు. నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుని. ఎక్కడ ఉన్నాడు? దేవుని ఆనందం కొరకు దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి. అయ్యా, ఏ మాట మాట్లాడతావయ్యా? అయ్యా, నీ స్వరాన్ని నేను వినాలి, ఆ మాటలు నాకు సంతోషం కలగాలి, నా జీవితాన్ని సరిచేయాలి అని దావీదు చెప్పినట్టుగా మనం చూడవచ్చు ప్రియ దేవుడా. కాబట్టి మనం కూడా దేవుడు నీ యందు సంతోషించాలి.